వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ బ్లాగ్. సో ఈరోజు అందరి ఫేవరెట్ పులిహోర పులుసు ట్రెడిషనల్ వేలో నేను మీకు చూపిస్తాను. సో మనమైతే ఫస్ట్ వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ కావాలండి. ఇంగువ, ఉడకపెట్టుకున్న ఎర్ర శనగలండి, ఇవి ఆప్షనల్, దీని బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. సో దీనికోసం అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని, అంటే ఒక మందమైన సెరవ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసి ఇప్పుడు నేను చూపించిన తర్వాత అంటే పోపు దినుసులన్నీ అందులో వేసేసి అవి వేగేటప్పుడు ఈ ఇంగు వేయండి. ఇంగు వేస్తూనే మనకు ఆ టెక్స్చర్, టేస్ట్ భలే అంటే భలే స్మెల్ వచ్చేస్తుంది. దీని తర్వాత ఈ మినప్పాలు ఇవైతే ఏమేమైతే వేసామో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎర్ర శనగలు వేసేసుకోవాలన్నమాట. సో ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. సో అవి మంచిగా ఒక 30-40 సెకండ్స్ మగ్గిన తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని ఇక్కడ నేను మిక్సీ చేసేసుకున్నానండి. లేకుంటే మనం చేతితో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మిక్సీ చేసింది. ఇది మా అమ్మమ్మ రెసిపీ అనమాట. వాళ్ళు చేసే వంటలు ఎంత టేస్టీ ఉంటాయి చెప్పండి, మనం చేసిన ఆ టేస్ట్ రాదు. సో ఆ చింతపండు ప్యూరీ అంతా వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసి నెక్స్ట్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఉప్పు, సో ఉప్పు సరిపడా అనమాట వేసేసుకోండి. ఉప్పు సరిపడా. ఇంకా బెల్లం మనకి స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీడియం అంటే మీడియం, లెస్ అంటే లెస్ అనమాట. మాకు పర్సనల్గా కొంచెం మీడియం టు హైలో ఆ మధ్యలో ఉంటే మాకు చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరిగేటప్పుడు ఈ నూనె అనేది పైకి తేలితే మనకి ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుందనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మసాలా. సో దీనికోసం ఇక్కడ నేను ఒక 15 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు ఎన్నైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ మినపప్పు అంటే 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు. నెక్స్ట్ నల్ల నూగులు, ఇది ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట. నల్ల నూగులు వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ అనమాట. సో ఈ కొలతలన్నీ నేను ఎలా చెప్తున్నానంటే 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండుకి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లార్చి మిక్సీకి చేసేసుకునింది. దాని తర్వాత ఈ ప్రాసెస్ మళ్ళీ బిగిన్స్ హియర్ అనమాట. సో ఈ పౌడరు ఆ నూనె పైకి తేలిన తర్వాత ఈ పౌడర్ని అందులో మిక్స్ చేసేసుకొని మళ్ళీ అగైన్ ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటే మన ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఒక వారం వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. సో ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. సేమ్ గుళ్ళో చేసిన పులిహోర లాగే ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంతే ఈ వీడియో అండి. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి షేర్ అండ్ కామెంట్ చేసేయండి. బాయ్.